అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఒక రాజకీయ చరిత్ర నడిచింది. చరిత్ర అంటే ఖచ్చితంగా చారిత్రాత్మక పరిపాలన, చారిత్రాత్మక రాజకీయమే. చూడండి, మనం క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని అనుకుంటాం. మనం చదివినప్పుడు ఇప్పటికీ కూడా క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని అనుకుంటాం కదా. సో ఆ తర్వాత కొన్ని సంఘటనలు ఉన్నాయి. సినీ రంగంలో చూసుకుంటే సినిమా రాకముందు, సినిమా వచ్చిన తరువాత, అంటే సినిమా స్క్రీన్ ప్లే టేకింగ్ విషయంలో. అలాగే రాజకీయాల్లో కూడా ఎన్టీఆర్ గారికి ముందు, ఎన్టీఆర్ గారి తర్వాత అంటారు. అలాగే ఇందిరాగాంధీకి ముందు, ఇందిరాగాంధీ తర్వాత అంటారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ముందు, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అనుకోవాలి ఖచ్చితంగా. అంత హిస్టారికల్ పరిపాలన అయింది. ఒకవేళ వైసీపీ మళ్ళీ గెలిస్తే ఈ హిస్టరీ కొనసాగుద్ది. సేమ్ ఇదే హిస్టరీ కొనసాగుద్ది. జాగ్రత్తగా వినండి. ఒకవేళ వైసీపీ ఓడిపోతే హిస్టరీ ముగిసినట్టే. పాఠాల్లో చదువుకోవడమే. ఒక 20 ఏళ్ళు, 25 ఏళ్ల తర్వాత కూడా ఇదిగో 2019 నుంచి 2024 వరకు పలానా వ్యక్తి పరిపాలించారు ఆంధ్రప్రదేశ్లో, ఆ పరిపాలనలో పలానా విధంగా నిర్ణయాలు తీసుకున్నారు, రాజకీయం ఇలా ఉంది అలా ఉందని 25 ఏళ్ల తర్వాత కూడా చెప్పుకుంటారు ఈ చరిత్రని. సో నేను చెప్తున్నాను కదా, మళ్ళీ వైసీపీ గెలిస్తే చరిత్ర కొనసాగుద్ది. జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీ ఇంకా కొనసాగుద్ది, కంటిన్యూస్. ఒకవేళ ఓడిపోతే చరిత్ర ముగిసినట్టే, భవిష్యత్తులో పుంఖానుపుంఖాలుగా చెప్పుకున్నట్టే. ఎందుకు ఈ మాట అంటున్నాను? అంత గొప్ప చరిత్ర ఏముంది? రాజకీయాల్లో శత్రుత్వం సహజం, కానీ ఆ శత్రుత్వాన్ని వ్యక్తిగత వైరంగా, భవిష్యత్తులో జీవితంలో క్షమించరాని వైరంగా మార్చడం ఎప్పుడైనా జరిగిందా? గతంలో రాజశేఖర రెడ్డి గారు అండ్ చంద్రబాబు గారు ప్రత్యర్థులుగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి టీంలో బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు, నాదెళ్ల మనోహర్ గారు, తర్వాత చాలామంది పనిచేశారు. ఇప్పుడున్న వాళ్ళు ఎవరు? ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారు, ఇలా చాలామంది పనిచేశారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు. సో వీళ్ళందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాయపాటి సాంబశివరావు గారు అయితేనేమి, లగడపాటి రాజగోపాల్ గారు అయితేనేమి, సో వీళ్ళందరూ కూడా పనిచేశారనమాట. అలాగే టీడీపీ వైపు చంద్రబాబు గారి వైపు దేవేంద్ర గౌడ్ గారు, నాగం జనార్దన్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు లేరులే, ఎర్రనాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు అండ్ అయ్యన్న పాత్రుడు గారు, వీళ్ళందరూ పనిచేశారు. సో అంటే వీళ్ళ టీంలో ఎక్కడా కూడా పర్సనల్ వైరం లేదు. వ్యక్తిగతంగా వాళ్ళ మధ్య ఆవేశాలు, వైరాలు లేవు, శత్రుత్వాలు లేవు, ప్రతీకారాలు లేవు, పగలు లేవు. ఈవెన్ చంద్రబాబు గారు, రాజశేఖర రెడ్డి గారు రాజకీయం కూడా ఫ్రెండ్లీగానే ఉండేది. రాజకీయం అంటే రాజకీయంగా ఉండేది. చంద్రబాబు గారు టీడీపీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, బాలకృష్ణ గారి ఇంట్లో అనుకోని సంఘటన జరిగినప్పుడు ఎంతో కొంత రాజశేఖర రెడ్డి గారే కాపాడారు. చంద్రబాబు నాయుడు గారు 2003లో అలిపిరిలో ఆ ఘటన జరిగినప్పుడు, ఆయన మీద మావోలు అటాక్ చేసినప్పుడు ఆయన మీద అంటే ఆయనకు రక్షణ కల్పించాలి, ప్లస్ ఎవరైతే దానికి పాల్పడ్డారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ధర్నా చేసిన చరిత్ర ఉంది. అంటే వాళ్ళ రాజకీయం ఒకలా ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం అన్లిమిటెడ్. అసలు లిమిట్స్, పరిమితులు అంటూ లేవు. ప్రత్యర్థిని తిట్టాలా తిట్టు, ప్రత్యర్థి అమ్మని తిట్టు, ప్రత్యర్థి అక్కని తిట్టు, ప్రత్యర్థి కూతురుని తిట్టు, ప్రత్యర్థి పెళ్ళాన్ని తిట్టు, ప్రత్యర్థి కుటుంబాన్ని తిట్టు, ప్రత్యర్థిని ఎంతగా అయినా తిట్టు అని, ప్లస్ ప్రత్యర్థి మీద కేసులు పెట్టు. ఆధారాలు దొరకలేదా అయినా సరే కేసులు పెట్టు. అయినా ఆధారాలు దొరకలేదా కొన్నాళ్ళు తాత్కాలికంగా అయినా సరే జైల్లో పెట్టు. ఏదో ఒకటి చేయి. ప్రత్యర్థికి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా వేసేయి, వాళ్ళందరినీ కూడా మూసేయి. ప్రత్యర్థిని తిట్టు, ప్రత్యర్థిని వేధించు, ప్రత్యర్థి మీద కక్ష సాధించు, ప్రత్యర్థి ఉనికి లేకుండా చెయ్యు. అది రాజకీయం, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం. అంటే ఒక రకంగా ఆయన రాజకీయం అలా ఉంది. అంటే ఆయన అత్యంత చాలా మొండిగా చేశారు. తను 16 నెలలు జైల్లో ఉండొచ్చేసరికో, లేదంటే తన మీద సిబిఐ కేసులు నమోదు చేసేసరికో తను చాలా మొండిగా తయారై రాజకీయం చేశారు. సో ఇప్పుడు ఆ 5 ఏళ్లలో తన మొండితనాన్ని, తన పరిపాలనని, తన వైఖరిని తన రాష్ట్ర ప్రజలకు, తన కేడర్కు, ప్రత్యర్థి పార్టీలకు చూపించారు. సో మరి ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వస్తే ఈ అనుభవించినవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్లు ఉంటాయి కదా. టీడీపీ వాళ్ళు ఊరుకోరు కదా. సో అప్పుడు టీడీపీ వాళ్ళు కూడా అలాగే చేస్తారుగా, అదే లెవెల్లో కక్ష సాధింపు చేస్తారు, అదే లెవెల్లో మాట్లాంటారు. అలా టీడీపీ వాళ్ళు కూడా అన్నారు. అధికారం లేనప్పుడే టీడీపీ వాళ్ళు అలా అన్నప్పుడు రేపు పొద్దున్న అధికారం వచ్చాక వీళ్ళు కూడా నోటికి పని చెప్తారు. వీళ్ళు కూడా ఊరుకునే టైప్ కాదు.
టీడీపీలో కూడా ఇప్పుడున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చంద్రబాబు గారు కంట్రోల్ చెయ్యకపోతే, చంద్రబాబు గారు కాస్త తగ్గించకపోతే వీళ్ళు కూడా రెచ్చిపోతారు, వీళ్ళు కూడా దారుణంగానే మాట్లాడతారు. సో అప్పుడు రాజకీయం ఏమవ్వాలి? మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మళ్ళీ గెలవడానికి ఆయన రిస్క్లో ఉన్నారో తెలియదు కానీ, ఉన్నారో లేదో తెలియదు కానీ, కొంతమంది ఐపీఎస్ఎల్ని, కొంతమంది ఐఏఎస్ఎల్ని, కొంతమంది నాయకుల్ని రిస్క్లో పెట్టేశారు. అంటే వైసీపీ గెలవకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ రిస్క్ ఎదుర్కోవాల్సింది సోకాల్డ్ నాయకులు అండ్ ఐఏఎస్లు అండ్ ఐపీఎస్లు కొంతమంది. ఉదాహరణకు కొడాల నాని గారు, రోజా గారు, గుడివార అమర్నాథ్ గారు, వల్లభనేని వంశీ గారు, పిన్నెల్లి గారు, సోకాల్డ్ ఈ కొంతమంది వీళ్ళందరూ కూడా వైసీపీ అధికారంలో ఉండేసరికి టీడీపీతో శత్రుత్వం పెంచుకున్నారుగా. తెలుగుదేశం పార్టీని చాలా దారుణంగా చూశారు కదా. సో రేపు పొద్దున్న వైసీపీ అధికారంలోకి రాకపోతే వీళ్ళ పరిస్థితి ఏమవ్వాలి? వీళ్ళనే కదా టీడీపీ ఫస్ట్ టార్గెట్ చేసేది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంది? ఆయన మాజీ సీఎం, ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఆయనకు ఒక భద్రత ఉంటుంది, అవసరమైతే ఆయనకు ప్యాలెస్లు బోల్డ్ ఉన్నాయి, ఆయనకేం ఇబ్బంది లేదు, ఆర్థికంగా ఇబ్బంది ఉండదు, రాజకీయంగా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు కాకపోతే ఇంకా 5 ఏళ్ల తర్వాత ఆయన గెలుస్తాడని నమ్మకం ఉంటుంది. కానీ ఆయన వెనక తిరిగిన నాయకులు, ఆయన నమ్ముకున్న నాయకులు బలైనట్టే కదా. కక్ష సాధింపు ఎదుర్కోవాలి కదా, చాలా ఇబ్బందులు పడతారుగా ఎన్నికల్లో గెలవకుండా ఓడిపోతే. అదొకటి. మరోవైపు కొంతమంది ఐపీఎస్లు ఎక్కువ చేశారు, బాగా ఓవర్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఎక్కువ చేశారు. వాళ్ళకు వాళ్ళు రిస్క్లోకి వెళ్ళిపోయారు. సిఐడిలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, కొన్ని జిల్లాల్లో పనిచేసిన అధికారులు కావచ్చు, కొంతమంది డిఎస్పీలు కావచ్చు, కొంతమంది సిఐలు కావచ్చు, వైసీపీ మీద భక్తితో గతంలో లేనటువంటి చర్యలకు చేశారు. అలాగే ఐఏఎస్లు కూడా కొంతమంది అలాగే చేశారు. మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు గారు ఓవర్ చేశారు, కరప్షన్ చేశారు కాబట్టి ఆయన 5 ఏళ్ళు పోస్టింగ్ ఇవ్వాల. లేదా జాస్తి కృష్ణ కిషోర్ గారో లేదంటే కోయా ప్రవీణ్ గారో సోకాల్డ్ కొంతమంది ఐపీఎస్లు ఉన్నారు, వాళ్ళకు కొంతమంది ఐఏఎస్లకి ఐపీఎస్లకి ప్రాధాన్యత లేని పోస్టులు ఇచ్చారు, కొంతమందికి ప్రాధాన్యం ఉన్న అసలు పోస్టింగే ఇవ్వలేదు. సేమ్ టీడీపీ రేపు పొద్దున్న వచ్చాక వీళ్ళు కూడా అలాగే బలవుతారు కదా. వీళ్ళు కూడా ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా అంతే కదా, ఇది ఎదుర్కోవాలి కదా. అంటే శత్రుత్వం ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది. శత్రుత్వం ఎవరికి? వైసీపీకి టీడీపీకి. కానీ బలవుతున్నది ఎవరు? ఐఏఎస్లు ఐపీఎస్లు కొంతమంది నాయకులు. వీళ్ళకేం పనండి? అంటే వాళ్ళని అలా ప్రేరేపించింది ఎవరు? వాళ్ళని అలా ఉత్ప్రేరకాలు ఇచ్చి ప్రేరేపించింది ఎవరు? వాళ్ళని అలా రాజకీయ ఉగ్రవాదులుగా తయారు చేసింది ఎవరు? వాళ్ళని కన్ను మిన్ను ఒళ్ళు మర్చిపోయి మాట్లాడేలా చేసింది ఎవరు? వాళ్ళని అలా రాజకీయంగా వాడుకున్నది ఎవరు? ఏ పార్టీ వాళ్ళని అలా తయారు చేసింది? వల్లభనేని వంశీ గారు టీడీపీలో ఉన్నప్పుడు అలా మాట్లాడారా? కొడాల నాని గారు టీడీపీలో ఉన్నప్పుడు అలా మాట్లాడారా? రోజా గారు టీడీపీలో ఉన్నప్పుడు అలా మాట్లాడారా? సో అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం పీక్స్లో ఉంటుంది. ఆయన శత్రుత్వం అలాగే ఉంటుంది, ఆయన ప్రేమ కూడా అలాగే ఉంటుందంట. ఈవెన్ ఆయన ఎవరినైనా నాయకులను నమ్మినా చేరదీసినా అలాగే చేరదీస్తారు. ఆయన ఎవరినైనా శత్రువుగా చూసినా అలాగే చేస్తారంట. సో ఇప్పుడు ఆయన శత్రువులే ఆయన ఎవరినైతే శత్రువుగా చూశారో ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఆయన ఎవరెవరితో గేమ్ ఆడారో, సో ఆయన ఒక చెస్ ప్లేయర్, ఆయన కొన్ని పావులు పెట్టుకున్నారు, ఆ పావులే బలైపోతాయి కదా. సో ఖచ్చితంగా ముందు వరుసలో చెస్లో చూడండి, చెస్ బోర్డులో ముందు వరుసలో బట్టలు ఉంటారు కదా, వాళ్ళే బలైపోతారు ఇప్పుడు. ఆ తర్వాతే మిగిలినవన్నీ బలవుతాయి, చివరి వరకు వస్తుంది. ఈలోగా 5 ఏళ్ళు పుణ్యకాలం గడుస్తుంది, ఆయన సేఫ్గా ఉంటారనమాట. సో అందుకే ఈ పాలన ఒక చరిత్ర అంటాను నేను, చారిత్రాత్మకం అంటాను నేను. థ్యాంక్ యూ.